చూసారా నా ముగ్గు ఎంత బాగా వచ్చిందో. నేను ఈ ముగ్గు వేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్, 1½ అవర్ టైం స్పెండ్ చేస్తాను. కానీ మా అపార్ట్మెంట్‌లో నేను లేచేసరికి మార్నింగ్ పని వాళ్ళు ముగ్గును ఉంచరనమాట. సో, ఫైనల్‌గా అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయింది. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి మహాశివరాత్రి వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాను, బాత్ చేసేసాను. తర్వాత అయితే స్టవ్‌ని పూజించుకుంటాను ఫస్ట్. యాక్చువల్‌గా ఫ్రైడే చేస్తాను. కానీ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి వెడ్నెస్‌డేనే పూజించేసాననమాట. సో, స్టార్ట్ చేశాను. ప్రసాదం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. శివరాత్రి రోజు గోధుమ పిండి హల్వా చేస్తే మంచిది అని చెప్పి విన్నాను. అందువల్ల ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి హల్వాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెల్లం అయితే ఒక కప్పు తీసుకొని 2 కప్పులు వాటర్ వేసాననమాట. బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. మీరందరూ ఎలా చేసుకున్నారు మీ ఫెస్టివల్‌ని? నేనైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నింది. ఆ రోజంతా ఏదో ఒక డివైన్ ఫీల్ లాగా అనిపిస్తూ ఉండింది. బెల్లం అయితే కరిగించుకున్నాను. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకొని తీసేసుకొని తర్వాత గోధుమ పిండి ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రసాదం కూడా. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయడము. నాకు తెలీదు మహాశివరాత్రి రోజు గోధుమ పిండి హల్వా చేస్తే మంచిదని. సో, నాకు ఎవరో చెప్తేనే నేను కూడా ప్రిపేర్ చేశాను. సో, మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం గోధుమ పిండినైతే బాగా ఫ్రై చేసుకోవాలి. టిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అయితే ఎక్కువ యాడ్ చేశాను. హల్వాకి నెయ్యే కదా బాగా టేస్ట్ వస్తుంది. అందులో ప్రసాదం అంటే మనం నీట్‌గా చేసుకోవాలి. ప్రసాదం ఎప్పుడైనా కూడా నేనైతే ప్రసాదం అయితే ఖచ్చితంగా నీట్‌గా చేస్తాననమాట. లాస్ట్‌కి అయితే బెల్లం వాటర్ కూడా వేసేసి అది కొంచెం దగ్గర పడే దాకా ఉంచేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం కలిపేసుకోవడమేను. ఫైనల్‌గా అయితే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇదే నేను ఆ రోజు ప్రసాదం పెట్టాను దేవుడికి. చూసారా బాగా వచ్చింది. నాకు తెలీదు. గోధుమ పిండి హల్వా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. ఆ రోజు చేస్తే మంచిది అని చెప్పారు కాబట్టి ట్రై చేశాను నేను కూడా. తర్వాత అయితే నిత్య దీపారాధన చేద్దామని చెప్పి వచ్చేసాను. ఇంకా ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఫస్ట్ అయితే నిత్య దీపారాధన చేసుకోవాలి. తర్వాత నా దగ్గర అయితే శివ కుటుంబము విగ్రహం ఉందన్నమాట. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. ఇది వచ్చేసి మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. నేను రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు పెట్టలేదు. అప్పుడే తెచ్చిచ్చారు కానీ నేను వాడుకోలేదనమాట. బీరువాలోనే పెట్టేసున్నాను. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మా ఓన్ హౌస్‌కొచ్చిన తర్వాత పెట్టుకున్నాననమాట. ఫైనల్‌గా అయితే ఇంక మేమందరం కూర్చొని పూజకి స్టార్ట్ చేసాం. ఆ రోజు అభిషేకం చేద్దాం అనుకున్నాము. ఇంకా పంచామృత అభిషేకం కాబట్టి అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాననమాట. మళ్ళీ మధ్యలో పూజ చేసేటప్పుడు లేయకుండా. సో, ఫైనల్‌గా అయితే పూజ స్టార్ట్ చేశాను. ఓం నారసింహాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం అపవిత్ర విత్త సర్వావస్థ గతోపిత పునరేకాక్షం సావంచర శుచిః. భర్గో దేవస్య ధీమహి ధియో యః ప్రచోదయాత్. ఓం బోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతుం ఆగమాసం. ఓం తిథి త్రయోదశి. గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హిరణ్మయాయ నమః. ఓం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం 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 నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. సుబ్రం సుబ్రహ్మణ్య స్వాహ, ఓం సుబ్రం సుబ్రహ్మణ్య స్వాహ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః
నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. శివాయ నమః సర్వాయ నమః త్రిలోకేశాయ నమః శ్రుతికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామరేయ నమః ఓం అంధకాసుర సుందరాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటక్షకాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కనక మహామణిభూషితలింగం ఫణిపతివిస్థితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యాం గౌరీకాంతాయ మంగళం భస్మోద్దోలితదేహాయ వ్యాలో యజ్ఞపవీఠనే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్య. ఫైనల్గా అయితే పూజ చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. పంచామృత అభిషేకం చేశాను. చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఫెస్టివల్ అయితే మేము మా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ శివరాత్రి మేము చేసుకోవడము. ఫెస్టివల్ అంటే దీపావళి చేసుకున్నాము, సంక్రాంతి అప్పుడు మేము లేము. తర్వాత అయితే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని దగ్గరలో మాకు టెంపుల్ ఉందన్నమాట, ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. శివుడి స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ, అందరూ అభిషేకం కూడా చేస్తున్నారు. టెంపుల్ డెకోర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే అన్ని రోజ్ ఫ్లవర్స్తోనే బాగా చేసున్నారనమాట. లోపలికైతే ఫోన్ అలో లేదు, లోపల కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికే టైం 11 అయిపోయింది. మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము మా భార్గవి వాళ్ళు అందరము పిల్లలు ఇంకా మా ఇంటి దగ్గరలో ఉడిపికి వచ్చేసాము. ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే తీసుకున్నాము. ప్రజ్వల్ బావ మాత్రం పూరి తీసుకున్నారు. మా భార్గవి మాత్రం ఆ రోజు ఫాస్టింగ్ ఉంది. నేను కూడా ఫాస్టింగ్ లేను, హెల్త్ ఇష్యూ వల్ల నేను ఫాస్టింగ్ చేయలేకపోయాను. ఎప్పుడైతే చేస్తానో ఇంకా ఈసారి చేయలేకపోయాను కాబట్టి ఇంకా తినేసాను అనమాట. తను జాగారం కూడా చేసింది. నేనైతే ఏం చేయలేదు ఈసారి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల. చూసారా మా ప్రజ్వల్ ఎలా తింటున్నాడో, 2 చేతులతో పూరి తింటున్నాడు ఆయన. అలా మడుచుకొని అలా తినాలంటే పూరి చూపిస్తున్నాడు. సో ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.